Just share my screen. స్క్రీన్ కూడా కనిపిస్తుంది కదా? యా కనిపిస్తుంది. So today we'll learn about forms in HTML. Okay, forms in HTML. It's a very important topic. Okay, today we're going to learn forms in HTML. So normally HTML లో forms యూజ్ చేస్తాం. Why forms actually? Three questions. Why forms? When forms? You have to use details, requirement. Okay, we'll see all these things. So forms ఎందుకు మనకు ఒక HTML లో form ఎందుకు? So normally form is useful to take user data and submit. Okay, two simple things. Take user data and submit. Form is useful to take user data and submit to particular location. Okay, location, or we can say server. Good. So form is useful to take user data and submit the user data to particular location. Okay. So form is a HTML tag which has opening and closing. Okay. Basics. Form tag la ఉంటుంది open and form. So inside this form acts as a container. This form tag acts as a container. Okay. This form tag acts as a container. Okay. Okay. So we can have multiple inputs in form element where we can take where we can use those multiple inputs to take data from user. Okay, we can have multiple inputs from we can multiple inputs in form element in which they are useful to take data from users. Okay, in that first thing ఏంటంటే ఫస్ట్ ఇన్పుట్ ట్యాగ్ గుర్తుపెట్టుకోండి. ఇన్పుట్ ట్యాగ్ అంటాను నేను ఇక్కడ. ఫస్ట్ ఇన్పుట్ ట్యాగ్ తీసుకుని ఏంటంటే first input tag is normal input tag. Okay, normal input tag which has self closing
Cool. And second is we have radio button. Third is checkbox. Fourth is text area. Okay. And we have label tag also. Label tag which specifies specifies the input element. Label tag which specifies the input element. Ante label tag tells about the input element. Okay. Like for example, whether it is a name field or number field or some other field. Okay. This is what label gives more discussion. Label is useful for label మనకి ఎందుకు ఉంటుందంటే ఇన్పుట్ ట్యాగ్ ఏదైతే ఉంటుందో దాని గురించి మనకి డీటెయిల్స్గా చెప్తుంది ఇన్పుట్ ట్యాగ్ ఏదైతే ఉందో. ఓకే. సో ఇప్పుడు లేబుల్ నేమ్ అని ఉందనుకోండి. సో పర్టికులర్ ఇన్పుట్ ట్యాగ్లో నువ్వు నేమ్ ఇవ్వాలంటే మెన్షన్ చేస్తాం. లేబుల్ ఏజ్ అని అంటే మన పర్టికులర్ ఇన్పుట్లో ఏజ్ ఇవ్వాలని మనం క్లియర్గా మెన్షన్ చేస్తాం. ఓకే. ఓకే. ఏంటంటే మనం చూసేది ఇక్కడ ఒక్కొక్కటి ఎగ్జాంపుల్ చూద్దాం లైన్ బై లైన్ గా. బిఫోర్ దట్ సో ఫస్ట్ ట్యాగ్ డీటెయిల్స్ వెళ్దాం. ఒక్కొక్క దాని గురించి మోర్ డీటెయిల్స్కి వెళ్దాం. ఇన్పుట్ ఈకో అవుతుందా? ఓకే. ఓకే. జస్ట్ సెకండ్. ఇప్పుడు ఇప్పుడు కూడా అంత ఈకో అవుతుందా నా వాయిస్? అవునండి, కొంచెం కంపేర్ టు తగ్గింది. సరే. పర్లేదు, తగ్గింది. ఇప్పుడు ఎంతతో కంపేర్ చేస్తే ఇప్పుడు తగ్గింది. ఓకే. ఫైన్ ఫైన్ ఫైన్. ఫైన్. ఓకే. కనిపిస్తుందా చూద్దాం. ఫస్ట్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే
మీకు ఈకో ఇవాళ ఒక్కరోజు అవుతుంది, రేపు అవ్వదు. నేను వేరే అవుట్ ఆఫ్ స్టేషన్ ఉండడం వల్లనే మీకు ఈ డిస్టర్బెన్స్. మండే నుంచి యూ విల్ హ్యావ్ ది నార్మల్ సెషన్స్. ఏ ఇబ్బంది ఉండదు. ఇన్పుట్ ట్యాగ్, ఇన్పుట్ ట్యాగ్ ఎలా ఉంటుంది? ఇలా ఉంటుంది ఇన్పుట్ ట్యాగ్. అట్రిబ్యూట్స్ ఏమేమి ఉంటాయి ఐడియా ఉందా ఇన్పుట్ ట్యాగ్లో? చెప్పండి, అట్రిబ్యూట్స్ ఏమేమి ఉంటాయి ఇన్పుట్ ట్యాగ్లో? టైప్, వాల్యూ, నేమ్. Type, yes, we have text or password. ఓకే, అండ్ తర్వాత ఇంకా ఇంకేమేమి ఉంటాయి ఇన్పుట్ ట్యాగ్లో? అదొకటే ఉంటుందా? టైప్ నేమ్, ఒకటి ఉంటుందా? నేమ్, వాల్యూ. Yes. నేమ్, Name and value. Okay, next. ఐడి. ID. Okay, okay, ID. ID is not mandatory. Styling కి వాడడానికి ID. ఓకే, ఇంకా ఆటో కంప్లీట్. ఆటో కంప్లీట్. ఇంకా ఒకటి ఇంపార్టెంట్ మర్చిపోయారు. టైప్ అయిపోయింది, నేమ్ అయిపోయింది, వాల్యూ అయిపోయింది. ఓకే, ఐడి ఈస్ ఓకే. ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ అది. ప్లేస్ హోల్డర్. ఐడియా ఉందో ప్లేస్ హోల్డర్ ఎలా ఉంటుందో? యా, దట్ రెస్పెక్టివ్ ఫీల్డ్ డీటెయిల్స్ ఉంటుంది. సారీ, అవుట్పుట్ యొక్క డీటెయిల్స్. ఎస్, ఎంటర్ యువర్ పాస్వర్డ్ హియర్. ఎగ్జాక్ట్లీ. ప్లేస్ హోల్డర్ తర్వాత వీ హ్యావ్ వ్యాలిడేషన్స్లో, అండర్ వ్యాలిడేషన్ సెక్షన్ వీ హ్యావ్ రిక్వైర్డ్. ఓకే, రిక్వైర్డ్. వీ హ్యావ్ రీడ్ ఓన్లీ. మీకు నోట్స్ వస్తుంది అంత ప్రాపర్టీస్, నో వరీస్. Yes. Read only property. Next we have max length. Max length ఏం చేస్తుందంటే, max length specifies the maximum length which we can enter in the input tag. Okay, పేర్లోనే ఉంది మ్యాక్స్ లెంత్, ఇది రాయాల్సిన అవసరం లేదు. సేమ్ విత్ మిన్ లెంత్. ఓకే, అండ్ వీ కెన్ హ్యావ్ ఆటో కంప్లీట్ అయిపోయింది. ఆటో ఫోకస్ ఉంది. ఆటో ఫోకస్ ఆటోమేటిక్లీ ఫోకస్ చేసేస్తుంది నీ ఫామ్. నువ్వు ఎలిమెంట్ని యాడ్ చేయగానే ఎమ్మటే ఫోకస్ అయిపోతుంది ఆటోమేటిక్గా. ఓకే, ఎస్, దీస్ ఆర్ ది మెయిన్ థింగ్స్. ఇంకా ఉంటాయి, బట్ దీస్ ఆర్ ది మెయిన్ థింగ్స్ విచ్ వీ కెన్ యూజ్ నౌ. సో ఇన్పుట్ ట్యాగ్లో ఇవన్నీ ఉంటాయి. అండ్ ద సేమ్ థింగ్ మనకి ఆల్ అదర్ ట్యాగ్స్లో కూడా ఉంటుంది. ఓకే, సో మనకు సేమ్ టైప్ టెక్స్ట్లో ఉంటుంది. టైప్ రేడియో పెట్టినా ఇవే ప్రాపర్టీస్ యాడ్ చేయొచ్చు. ఓకే, అండ్ టైప్ చెక్ బాక్స్ పెట్టినా మనం ఇదే ప్రాపర్టీస్ యాడ్ చేయొచ్చు. ఎవ్రీథింగ్ వీ కెన్ డూ దిస్ థింగ్స్. అండ్ ఆల్సో వీ హ్యావ్ వన్ మోర్ టైప్. చెప్పండి, మర్చిపోయాను నేను, మీకు గుర్తుందా? టైప్, ఇంకో టైప్ ఉంది. టెక్స్ట్, పాస్వర్డ్, రేడియో, చెక్ బాక్స్, టెక్స్ట్ ఏరియా, అండ్ వన్ మోర్ థింగ్ వీ హ్యావ్ ఫైల్. ఓకే, ఇది వెరీ ఇంపార్టెంట్ ఫైల్ కూడా. We can also take files as an input from user. User దగ్గర నుంచి మనం ఫైల్స్ కూడా ఇన్పుట్ తీసుకోవచ్చు. ఓకే, yes. We have one more this thing. ID. ID is also there. Yes. Okay. ID. Fine. అండ్ లేబుల్లో మనకి అట్రిబ్యూట్స్ ఏమేమి ఉంటాయి ఆర్ ప్రాపర్టీస్ ఏమేమి ఉంటాయి? లేబుల్ ప్రాపర్టీస్, లేబుల్ ట్యాగ్ యొక్క ప్రాపర్టీస్.
Any idea? Label Label for tag. class ID. Sorry? For ID class. for For. For is very important. For property. Just a second. Yes. For property ఉంది. ఫర్ ప్రాపర్టీ యొక్క యూస్ కేస్ తెలుసా? వై వీ హ్యావ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వై వీ హ్యావ్ లేబుల్ బికాస్ వీ నీడ్ టు డిస్క్రైబ్ ది ఇన్పుట్ ఫీల్డ్. ఓకే. అండ్ ఇంకా ఎందుకు ఉంది ఫర్ ప్రాపర్టీ ఎందుకు వాడుతున్నాం? ఎవరికైనా ఐడియా ఉందా? రెస్పెక్టివ్ లేబుల్ డిఫైన్ చేయడానికి ఫర్ లేబుల్ని డిఫైన్ చేయడానికి ఫర్ వాడతామా? ఒకవేళ ఫర్ లేకపోతే లేబుల్లో మనం ఏదైతే రాసామో అది కనిపిస్తుంది కదా, అయినా కానీ ఫర్ లేకున్నా కానీ. మీకు HTML చూపిస్తాను. See this thing. So we have form. Form, okay. We'll చూద్దాం యాక్షన్ కూడా చూద్దాం. యాక్షన్ అంటే ఏంటో మెథడ్ ఏంటో. బిఫోర్ దట్ విల్ జస్ట్ టేక్ లేబుల్. ఓకే, ఫర్ ఐ వుడ్ సే ప్రస్తుతానికి ఏం లేదు. నేమ్ అండ్ ఇన్పుట్ type text. Okay. Give placeholder. Is మీకు కనిపిస్తుంది అనుకుంటా. Yes, right? కొంచెం లైట్ స్టైలింగ్ చేస్తాను సో దట్ మీకు ఇంకా క్లారిటీగా ఉంటుంది. సో సీ దిస్ థింగ్, లేబుల్ నేమ్. ఓకే, ఇప్పుడు లేబుల్కి నేను ఫర్ ఎలిమెంట్ ఇవ్వలేదు, ఫర్ తీసేసాను. ఏమన్నా ఫరక్ ఉందా? ఏం ఫరక్ లేదు. ఫర్ యాడ్ చేస్తాను, ఏమైనా ఫరక్ ఉందా? ఏం ఫరక్ లేదు. సో ఫర్ ఎలిమెంట్ యూస్ కేస్ ఏంటి? ఐడియా ఉందా? చెప్పాలి. ఐ థింక్ ఇట్స్ ఆప్షనల్. అర్థం కాలేదు. అంటే ఆప్షనల్ అంటే వచ్చిన పర్లేదు, ఇవ్వకపోయినా పర్లేదు కదా లేబుల్ ఫర్. ఫర్ అనేదా ఆప్షనల్ అని చెప్తున్నావా? ఓకే ఓకే. రాజీవ్ ఎవరు ఆన్సర్ చేస్తే? రాజీవ్ సత్యానా? రాజీవ్ ఐ గెస్. సత్య, నీ ఒపీనియన్ ఏంటి? ఫర్ ట్యాగ్ ఎందుకు వాడతాం మనం లేబుల్లో? ఏమైనా ఐడియా ఉందా? సత్య, లేదంటే వెళ్ళుకో. Hello. Yes. I don't know. ఏంటి సత్య? నాకు కూడా తెలియదు అంటున్నా. ఓకే ఓకే, తెలీదు. ఓకే ఫైన్. సో నేను చెప్తాను చూడు. దెర్ ఇస్ అ రీజన్, నాట్ ఆప్షనల్ యాక్చువల్లీ. ఐల్ టెల్ యూ ది రీజన్ వై ఇట్ ఈస్ దేర్. ఇప్పుడు చూడండి, ఫర్ ఇక్కడ ఈ లేబుల్ అనేది, ఈ నేమ్ లేబుల్ అనేది ఈ ఇన్పుట్కి కాబట్టి దిస్ లేబుల్ ఈజ్ ఫర్ దిస్ ఇన్పుట్. సో ఈ లేబుల్ ఈ ఇన్పుట్ కని మనము చెప్పాలి. ఎలా చెప్తాం? ఈ ఫర్ కి మనం ఏం చేయాలంటే ఇన్పుట్ ఒక ఐడి ఇవ్వాలి. జస్ట్ గివ్ ఇట్ యాజ్ నేమ్ అండ్ ఈ ఫర్ ప్లేస్ లో ఐడి నేమ్ ఇవ్వాలి. ఓకే, ఇన్పుట్ కి ఒక ఐడి ఇవ్వాలి
అండ్ ఈ ఇన్పుట్ ఐడి మనం దేనికి ఇవ్వాలి, లేబుల్కి ఇవ్వాలి. ఓకే, సో ఈ ఇన్పుట్ ఐడి మనం లేబుల్కి ఇవ్వడం వల్ల, సో లేబుల్ ఈజ్ ఫర్ నేమ్, ఆ లేబుల్ అనేది నేమ్కి డిసైడ్ అయిపోతుంది. క్లియర్? ఒకవేళ మనం ఇది యాడ్ చేయడం వల్ల దీనికి ఉపయోగం ఏంటి అని మీరు అడిగితే, ఐ వుడ్ సే ఇది యాడ్ చేయడం వల్ల నేను లేబుల్ మీద క్లిక్ చేస్తే నా ఇన్పుట్ బాక్స్ అనేది ఫోకస్ అవుతుంది. చూడండి, అబ్జర్వ్ చేస్తారా? రీలోడ్ చేస్తున్నాను. ఫర్ అట్రిబ్యూట్ యాడ్ చేయడం వల్ల నా యొక్క లేబుల్ ఈజ్ ఫర్ ఇన్పుట్ అని నేను చెప్పడం వల్ల ఈ లేబుల్ మీద క్లిక్ చేయడప్పుడు నా ఇన్పుట్ అనేది ఫోకస్ అవుతుంది. ఒకవేళ నేను ఇదే అట్రిబ్యూట్ ఇవ్వలేదు అనుకోండి, ఫర్ అట్రిబ్యూట్, నేను లేబుల్ మీద క్లిక్ చేస్తాను, ఏం అవ్వట్లేదు. క్లిక్ చేస్తున్నాను, అది ఫర్ అట్రిబ్యూట్ ఇవ్వడం వల్ల లేబుల్ ఈజ్ ఫర్ ఎలిమెంట్ అని డిఫైన్ చేయడం వల్ల మనము ఆ ఇన్పుట్ ఎలిమెంట్ మీద క్లిక్ చేసినప్పుడు లేబుల్ అనేది ఫోకస్ అవుతుంది. Is it clear? I hope it's clear. Yes, clear. Yeah. See? Yeah. సో లేబుల్ ఎలిమెంట్ అనేది ఇన్లైన్ బ్లాక్. మీకు ఇది చూసి మీరు ఏం చెప్తారు? లేబుల్ అనేది ఇన్లైన్ బ్లాక్, ఇన్లైన్ ఎలిమెంట్, బ్లాక్ లెవెల్ ఎలిమెంట్. బ్లాక్ లెవెల్. లేబుల్ అనేది బ్లాక్ లెవెలా? పక్క. ఇది చూడండి ఎక్కడ వచ్చింది లేబుల్ అనేది. లేబుల్ ఇంకా ఇన్పుట్ ఈ రెండు ఇన్లైన్ బ్లాక్. ఇది ఫామ్ చూడండి మొత్తం తీసుకుంది. ఇది లేబుల్, ఇది ఇన్పుట్. ఇది చూసి చెప్పండి, ఇది ఇన్లైన్ ఎలిమెంట్, బ్లాక్ లెవెల్ ఎలిమెంట్. ఇన్లైన్ ఎలిమెంట్ ఇన్లైన్ మనం ఎంత ఇస్తే అంతే ఆక్యుపై చేస్తుంది. ఏంటి రాజీవ్? అంటే టెక్స్ట్ ఎంత ఉందో అంతే ఆక్యుపై చేస్తే అది ఇన్లైన్ ఎలిమెంట్. సో ఇప్పుడు ఈ ఇన్పుట్ అండ్ లేబుల్ అనేది ఇన్లైన్ ఎలిమెంట్స్ కదా? కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఎందుకంటే ఇక్కడ చూడండి, ఒకవేళ ఇది బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ అయితే మీకు ఎలా ఉంటుందో చూపిస్తాను. నేను ఒకవేళ ఇది డిస్ప్లే అనేది బై డిఫాల్ట్ ఇన్లైన్ అది, ఒకవేళ ఇది బ్లాక్ లెవెల్ అయితే ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది. మొత్తం విడ్త్ ఆక్యుపై చేసుకుంటుంది. మొత్తం విడ్త్ ఆఫ్ ఏ ఎలిమెంట్? పేరెంట్ ఎలిమెంట్. సో నా పేరెంట్ ఎలిమెంట్ విడ్త్ చూడండి ఎలా ఉంది. ఫామ్ ఎలిమెంట్ విడ్త్ ఎంత ఉంది? ఈ బ్లూ కలర్ ఏదైతే ఉందో స్పేస్, అది కదా ఫామ్. సో అంత ఉంది విడ్త్. సో మన ఫామ్ ఎలిమెంట్ ఎంతైతే ఉందో అంత విడ్త్ మొత్తం ఆక్యుపై చేసుకున్న నా లేబుల్. అండ్ ఇన్పుట్ అనేది ఇప్పటికి కూడా స్పానే. ఒకవేళ నేను ఇన్పుట్ ఎలిమెంట్ కూడా నేను డిస్ప్లే బ్లాక్ చేశాను అనుకోండి, అది కూడా నాది మొత్తం ఆక్యుపై చేసుకుంటుంది. Display, and let's make it as block input display. Okay, clear? నెక్స్ట్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు నేను ఇంకొక లేబుల్ రాశాను అనుకోండి, ఇంకొక లేబుల్ ఐ జస్ట్ గివ్ యాజ్ ఫోన్ నెంబర్, అదర్వైజ్ ఫర్ నెంబర్ పెట్టేస్తాను. అండ్ ఇన్పుట్ ఫీల్డ్ నెంబర్. ఓకే, ప్లేస్ హోల్డర్. comes here. Label ఇవ్వలేదు మనం, and we have to give ID also, much more ID. సో ఈ ఫర్ వాల్యూ ఏదైతే ఉందో ఈ ID వాల్యూ మ్యాచ్ అవ్వాలి. సో మనం క్లిక్ ఆన్ దిస్ థింగ్, దిస్ ఇంక్రీజెస్. ఈ నెంబర్ మనం టైప్ లో నెంబర్ అని ఇవ్వడం వల్ల we get this option to increase and decrease. ఇప్పుడు నాకు ఒక చిన్న డౌట్, మీరు ట్రై చేయండి సాల్వ్ చేయడానికి. నాకు ఈ 2 కి ఈ బ్లూ కలర్ ఫోకస్ కి మధ్య స్పేస్ కావాలి. సో ఏం వాడాలి నేను దానికి? చూడండి, ఈ 2 అనేది చాలా దగ్గరగా ఉంది బార్డర్ కి. సో ఐ వాంట్ సమ్ స్పేస్ అరౌండ్ 2. Padding. Exactly. So I'll use
padding for input elements, all input elements ఏదైతే ఇప్పుడు మనం క్రియేట్ చేస్తాం padding 20 pixels all sides ఇచ్చేస్తాం. ఓకే, అండ్ ఈ రెండింటి మధ్య ఇప్పుడు గ్యాప్ కావాలా, నేను ఏం వాడాలి దానికి? మార్జిన్. సో దేని మధ్య మార్జిన్ మనం ఇవ్వచ్చు? ఇన్పుట్ మధ్య మార్జిన్ ఇవ్వాలి. మార్జిన్ ఓకే, ఇక్కడ ఇది ఇలా ఎందుకు వచ్చిందంటే, ఇప్పుడు మనం చూసినట్టయితే ఫామ్ అనేది చూడండి, ఇక్కడ ఉంది లేబుల్ ఇన్లైన్ ఎలిమెంట్, ఇన్పుట్ ఇన్లైన్ ఎలిమెంట్, మళ్ళీ లేబుల్ ఇన్లైన్ ఎలిమెంట్. ఇన్లైన్ ఎలిమెంట్స్ అనేవి సైడ్ బై సైడ్ బై సైడ్ బై వస్తూ ఉంటాయి. సో ద నెక్స్ట్ ఇన్పుట్ ఎలిమెంట్ సైడ్ రావడానికి స్పేస్ లేదు, ఫామ్ ఎలిమెంట్ విడ్త్ అయిపోయింది, అందుకని అది కింద వచ్చింది. ఓకే, సో దిస్ ఇస్ వై ఇది కిందికి రావడం జరిగింది. ఇప్పుడు నేను సిఎస్ఎస్ వాడి నేమ్ ఇన్పుట్ ఇక్కడ ఉండాలి, నెంబరు ఈ బాక్స్ ఏదైతే ఉందో దాని కింద ఉండాలి. సో నేను ఏ విధంగా అచీవ్ చేయొచ్చు, ఇంకేమైనా ఐడియా ఉందా? చూడండి, ఇది యాజ్ ఇట్ ఈస్ ఇలానే ఉండాలి, నెంబర్ ఇక్కడ రావాలి, అండ్ ఇన్పుట్ బాక్స్ నాకు రైట్ సైడ్ లో రావాలి. ఇప్పుడు దాకా నేను చెప్పిన కాన్సెప్ట్ తో చేయొచ్చు. మార్జిన్ టాప్. మార్జిన్ టాప్ దేనికి ఇవ్వాలి నేను? మార్జిన్ టాప్ నంబర్. నెంబర్ అది ఇన్పుట్ ఎలిమెంట్ కి మార్జిన్ ఆల్రెడీ ఉంది, మార్జిన్ నాకు మార్జిన్ ఉంది నా దగ్గర. నాకు ఏంటంటే ఈ నెంబర్ ఈ బాక్స్ పక్క పక్కన రావాలి, అండ్ దీస్ టూ థింగ్స్ మీకు దీనిలో చూపిస్తాను. దిస్ ఈస్ నేమ్ అండ్ దిస్ ఈస్ ఇన్పుట్ ఫీల్డ్. ఓకే, అండ్ నాకు ఇంకోటి నెంబర్ అండ్ ఇన్పుట్ ఫీల్డ్ మీతో చెప్పేసి చూడండి ఆన్సర్. ఇప్పుడు ఇక్కడ ఇలా రావాలి, మనకి ఈ విధంగా రావాలి, పైన కింద రావాలి, అవునా? కాలం వైజ్ రావాలి ఇలా, సారీ రో వైజ్ రావాలి ఇలా. ఓకే, ఫస్ట్ రో సెకండ్ రో. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇవన్నీ ఇన్లైన్ ఎలిమెంట్స్, ఆల్ దిస్ ఆర్ ఇన్లైన్ ఎలిమెంట్స్, అంటే అవి నీకు మొత్తం విడ్త్ ఆక్యుపై చేసుకోవు, దే టేక్ ఓన్లీ ద విడ్త్ ఆఫ్ ద కంటెంట్, అవునా? ఇంకో డివ్లో పెట్టాలి, లేదంటే ఎవరు చెప్పారు ఆన్సర్? అది డివ్ దేనికి పెట్టాలి? డివ్ ఫోన్ నంబర్ అనే ఇన్పుట్ కి సెపరేట్ డివ్ తీసుకుంటే నెక్స్ట్ ఎస్. సో ఈ రెండింటిని ఒక డివ్ లో పెట్టాలి, అండ్ ఈ రెండింటిని ఇంకో డివ్ లో పెట్టాలి. సో డివ్ అనేది ఏ ఎలిమెంట్? బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ కాబట్టి అది మొత్తం స్పేస్ తీసుకుంటుంది. సో నెక్స్ట్ టైం ఏదైతే డివ్ ఉంటుందో అది కిందికి వస్తుంది. ఓకే, just wrap this inside div element. ఇది కూడా నేను div element లో wrap చేస్తాను. క్లియర్? రాజీవ్ అని చెప్తే నేను div లో clear. wrap చేస్తాను. సత్య నీకు క్లియర్ కదా? క్లియర్ అండి. సో div లో wrap చేయాల్సిన రీజన్ because we need them as a block level element, పైన కింద, instead of side by side which is inline elements. నెక్స్ట్ థింగ్ ఏంటంటే మన ఇన్పుట్ లో we have సేమ్ ఇదే ప్యాటర్న్ ఫాలో అవుతాం మనం. పాస్వర్డ్ ఉంది, పాస్వర్డ్ ఇన్పుట్ ఎలిమెంట్స్ ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ఐడి 100% ఇవ్వాలి. ఐడి అనేది చాలా ఇంపార్టెంట్. ఐడి అండ్ ఫర్ అనేది మ్యాచ్ అవ్వాలి. ఓకే, టైప్ పాస్వర్డ్ పాస్వర్డ్. సో మనకి ఎలా వస్తుంది? ఈ విధంగా వస్తుంది. పాస్వర్డ్ ఎంటర్ చేస్తే వీ హ్యావ్ దిస్ థింగ్ ఆప్షన్. ఓకే, పాస్వర్డ్ ఆప్షన్ చేస్తే అది మనకు కనిపిస్తుంది ఇక్కడ. దిస్ ఈజ్ వన్ థింగ్. అండ్ నెక్స్ట్ ఏంటంటే వీ హ్యావ్ నెంబర్ అయిపోయింది. ఈమెయిల్, వీ హ్యావ్ ఈమెయిల్. email
text, sorry, type is of email, placeholder, enter email. Next ఏముంది మనకి, we have date. Okay, నెక్స్ట్ ఏముంది మనకి, we have time, చాలా ఉన్నాయి టైప్స్ మనకి. We have color, we have range అవసరం లేదు ఇప్పుడు, div dot radio, radio బటన్ చూద్దాం, radio, radio. Okay, next we have radio, radio, and we have one more thing, checkbox, div, label, checkbox, box, type, checkbox. Okay, place order ఏముండదు checkbox కి. Next we have range, not now, తర్వాత చూద్దాం, అది చూద్దాం, అవుట్పుట్ చూద్దాం బేసిక్లీ. ఓకే, we have this thing, email, email అనేది మనం 100% మెన్షన్ చేయాలి, చేయకపోతే మనకి ఎర్రర్ వస్తుంది. ఎప్పుడైతే సబ్మిట్ చేస్తాం ఫామ్, మీకు చెప్తాను ఫామ్ సబ్మిషన్ అంటే ఏంటో. ఓకే, and then we have this date. Okay, we can select date, year, month, input. We have time here, time tag ఉంది, color picker ఉంది, you can use this color picker, select particular color. Okay, fine. Then we have this radio, then we have this checkbox. ఇక్కడ దాకా క్లియర్, ఏమైనా డౌట్స్ ఉన్నాయా? Yeah, clear. Yeah, clear. క్లియర్, yes. రాజు క్లియర్ కదా? Yeah, clear. సత్య? క్లియర్ అండి. ఓకే, నెక్స్ట్ థింగ్ ఏంటంటే హ్యావ్ దిస్, సెకండ్ చూస్తున్నాను సిలబస్. Select tag మిస్ అయ్యారు. yes. Div, select from drop down. So write in this way, and input. ఓకే, టైప్ ఏమొస్తుంది చెప్పండి, ఇక్కడ ఐడియా ఉందా? టైప్ సెలెక్ట్ ట్యాగ్ కి చెక్ బాక్స్. select tag key, we use select key, this thing, instead of we use this select. Okay, and we have this name and select, for example the cars anukunda, we have cars, and select tag lopala we have option tag. Okay, ఆప్షన్ ట్యాగ్ ఏం చేస్తుందంటే మనకు ఒక్కొక్క ఆప్షన్ ఏదైతే మనం డిస్ప్లే చేస్తామో డ్రాప్ డౌన్ లో, ఆ ఆప్షన్ ఇక్కడ రాస్తాం, ఓలో, సారీ స్విఫ్ట్ కార్, అండ్ ఇది వాల్యూ అండ్ ఇది డిస్ప్లే వాల్యూ, రెండింటికి మీకు డిఫరెన్స్ ఉంటుంది, చెప్తాను అది. వాల్యూ అంటే మీరు దీన్ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు మీకు ఏదైతే వాల్యూ రావాలో అది, డిస్ప్లే అంటే మీకు ఏ విధంగా డిస్ప్లే అవ్వాలి ఆ పర్టికులర్ థింగ్ అది. ఓకే, ఆప్షన్
You have multiple options. You see here now. Okay. Shift Maruti. See, ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇవనేవి షిఫ్ట్ మారుతి హోండా మనకి ఏదైతే కనిపిస్తుందో దోస్ ఆర్ దిస్ వాల్యూస్ షిఫ్ట్ అండ్ ఎవ్రీథింగ్ ఏదైనా రాసుకోవచ్చు. ఓకే ఫైన్. ఏదైతే వాల్యూ ఉంటుందో అది ఏంటంటే ఇప్పుడు నువ్వు షిఫ్ట్ సెలెక్ట్ చేసుకున్నావు అంటే నీకు వాల్యూ అనేది ఇది వస్తుంది, ఇది రాదు. ఓకే, నువ్వు ఇది నీకు స్టోరేజ్ ఉంది, నువ్వు సర్వర్కి పంపించాలన్నా కానీ డేటాని స్టోర్ చేసుకునేటప్పుడు నీకు ఈ వాల్యూ స్టోర్ అవుతుంది. ఇక్కడ ఏదైతే ఉందో అది స్టోర్ అవుతుంది, ఇది జస్ట్ నీకు ఓన్లీ డిస్ప్లేకి మాత్రమే. ఓకే ఫైన్. సో దిస్ ఈస్ సెలెక్ట్ ట్యాగ్ అండ్ నెక్స్ట్ వాట్ వీ హ్యావ్ just a second చూస్తున్నాను. Let's do some validation. Okay, validation చేసే ముందు we have attributes for form element. Form element కి we have two attributes. Okay, form element first attribute ఏంటి action, తర్వాత submit. Okay, two attributes for form element. యాక్షన్ ఏం చేస్తుందంటే ఏ పర్టికులర్ ఎండ్ పాయింట్ కి నీ డేటా పంపించాలి. అండ్ ఆల్సో వీ హ్యావ్ వన్ మోర్ థింగ్ కాల్డ్ మెథడ్. ఓకే చూద్దాం ఇక్కడ. సో ఫార్మ్ హ్యాస్ యాక్షన్, వీ హ్యావ్ మెథడ్, and we have one more thing called on submit or submit. We have many things. On submit. Okay, on submit లో ఇది జావా స్క్రిప్ట్ వచ్చినప్పుడు మనం చూద్దాం ఈ ఆన్ సబ్మిట్ అనేది. ప్రస్తుతానికి HTML లో we have this action and మెథడ్. యాక్షన్ అంటే ఏంటి? యాక్షన్ అంటే మనం ఈ ఫామ్ ని ఏ పర్టికులర్ URL కి సెండ్ చేయాలి, ఏ పర్టికులర్ సర్వర్ అడ్రస్ కి సెండ్ చేయాలి అని చెప్పి మన యాక్షన్ అనేది అక్కడ మెన్షన్ చేస్తాం. ఓకే, ప్రాపర్టీ అది మెథడ్ అంటే మనకి HTTP లో మెథడ్స్ ఉంటాయి. ఓకే, HTTP లో we have these methods called get, post, ఇంకేదో ఉంటాయి, put, delete. Yes, get, post, put, patch, delete. ఈ 3 థింగ్స్ ఉంటాయి. సో మనం ఫామ్ ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే we can either get details from the form, otherwise we can insert details. Okay, మనం ఏం చేయొచ్చు అంటే స్పెసిఫైస్ యాక్షన్ అనేది ఏం చేస్తుంది, డేటా అనేది ఎక్కడికి పంపించాలి అది స్పెసిఫై చేస్తాం యాక్షన్లో. గుర్తుపెట్టుకోండి, యాక్షన్ స్పెసిఫైస్ where the data should go. Okay, action specify where the data should go. For example నేను యాక్షన్ లోపల ఇది రాశాను. ఓకే, ఏం రాశాను? I have some this called submit dot submit dot php సంథింగ్ ఎండ్ పాయింట్ ఉంది మనకి బ్యాక్ ఎండ్ సర్వర్ది, అక్కడికి వెళ్ళిపోతుంది. బట్ ఇట్లా ఆ ఎండ్ పాయింట్ ని కాల్ చేసేస్తుంది డైరెక్ట్ గా. మీకు ఇది మచ్ డీటెయిల్స్ నేను HTTP ఫెచ్ రిక్వెస్ట్ గురించి చెప్పినప్పుడు మీకు క్లియర్ గా వస్తుంది ఎండ్ పాయింట్ అంటే ఏంటి, అడ్రస్ అంటే ఏంటి అని చెప్పి. ఓకే, సో ఈ /submit.php అంటే ఏంటంటే ఇది ఒక సర్వర్ అడ్రస్. ఈ సర్వర్ అడ్రస్ ఎలా అంటే ఎవ్రీ ఇంటర్నెట్ కి ఒక సర్వర్ ఒక అడ్రస్ ఉంటుంది, IP అడ్రస్ అంటాం మనం. ఓకే, ఎవ్రీ ఇంటర్నెట్, ఇప్పుడు ఇంటర్నెట్ వాడుతున్నాం అంటే నీ ఇంటర్నెట్ కి ఒక అడ్రస్ ఉంటుంది. అలానే ఎవ్రీ సర్వర్ కి ఒక అడ్రస్ ఉంటుంది. సో సర్వర్ కి అడ్రస్ అంటే ఈ పర్టికులర్ డేటాని మనం ఆ పర్టికులర్ సర్వర్ లోనే పంపించాలి, వేరే ఏ సర్వర్ లోకి వెళ్ళకూడదు. అంటే ఆ పర్టికులర్ సర్వర్ యొక్క URL ఏదైతే ఉందో అది మనం ఈ యాక్షన్ లోపల మెన్షన్ చేస్తాం. సో ఈ డేటా అనేది మనం అక్కడ పంపించాలని చెప్తున్నాం. మెథడ్ అనేది ఏంటంటే మీనింగ్
మెథడ్ అనేది ఏంటంటే, ఒకవేళ మెథడ్ నువ్వు పోస్ట్ పెట్టావంటే, మెథడ్ నువ్వు పోస్ట్ పెడితే ఈ డేటాని ఇన్సర్ట్ చేస్తున్నావు. ఒకవేళ నువ్వు మెథడ్ లో గెట్ పెట్టావంటే నువ్వు డేటాని అడుగుతున్నావు సర్వర్ని. ఈ పర్టికులర్ ఎండ్ పాయింట్ ని, ఈ సబ్మిట్ డాట్ పిహెచ్పి అనే ఎండ్ పాయింట్ ని యూఆర్ ఆస్కింగ్ టు గివ్ డేటా. గెట్ పెడితే, పోస్ట్ పెడితే యు ఆర్ సెండింగ్ దిస్ డేటా. క్లియర్? ఎనీ డౌట్స్? మనకి ఇంకొక ప్రాపర్టీ ఉంది ఫామ్ లోపల. వీ హ్యావ్ దిస్ వన్ మోర్ ప్రాపర్టీ కాల్డ్ టార్గెట్ బ్లాంక్ అని చెప్పి ఒక ప్రాపర్టీ ఉంటుంది. ఎవరికైనా ఐడియా ఉంది ఇది ఏం చేస్తుందో? టార్గెట్ బ్లాంక్ అనే ప్రాపర్టీ ఏం చేస్తుందంటే, ఎప్పుడైతే మనం సబ్మిట్ కొడతామో ఫామ్ మీద, మనకి నెక్స్ట్ ట్యాబ్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఎప్పుడైతే మనం సబ్మిట్ కొడతామో మనకి నెక్స్ట్ ట్యాబ్ అనేది ఓపెన్ అయిపోతుంది ఆటోమేటిక్గా. చూద్దాం ఒక్కొక్క ప్రాపర్టీ మనం కరెక్ట్గా చూద్దాం, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. దీంట్లో కూడా మనకి ఆటో కంప్లీట్ ఉంటుంది. అండ్ తర్వాత వి హ్యావ్ యాక్షన్ అయిపోయింది ఫామ్ లోపల. తర్వాత ఆన్ సబ్మిట్ ఏంటంటే, ఆన్ సబ్మిట్ ఏం చేస్తుందంటే, ఈ ఫామ్ ని సబ్మిట్ చేసినప్పుడు ఏం యాక్షన్ జరగాలని చెప్పి మనం జావా స్క్రిప్ట్ ఫంక్షన్ రాస్తాం. ఇప్పుడు జావా స్క్రిప్ట్ లింక్ లేదు కాబట్టి వీఆర్ నాట్ లుకింగ్ ఆన్ దిస్ థింగ్ సబ్మిట్ పైన. ఓకే, జస్ట్ సీ రిమైనింగ్ థింగ్స్. యాక్షన్ లో మనం ఇప్పుడు నేను ఇక్కడ ఏం మెన్షన్ చేస్తాను చూడండి, వేరే ఎండ్ పాయింట్ ఏదో ఒకటి మెన్షన్ చేస్తాను, ర్యాండమ్ ఎండ్ పాయింట్ సబ్మిట్ డాట్ పిహెచ్పి ఆర్ మీరు ఏదైనా మెన్షన్ చేయండి, డజంట్ మ్యాటర్. పోస్ట్. ఓకే, ఆన్ సబ్మిట్ తీసేద్దాం. టార్గెట్ బ్లాంక్ ఏంటి మీనింగ్ ఏంటో చూద్దాం. టార్గెట్ బ్లాంక్ పెట్టడం వల్ల ఏమైందో చూద్దాం. ఫైన్. సో ఫామ్ సబ్మిట్ పెట్టాం అండ్ నెక్స్ట్ ఏంటిది పోస్ట్ పెట్టాం. ఓకే, టార్గెట్ పెట్టాం. ఓకే, వీ హ్యావ్ ఆల్ దీస్ థింగ్స్. ఓకే, వీ హ్యావ్ బట్ ఎవ్రీథింగ్, బట్ మన దగ్గర బటన్ లేదు. జస్ట్ యాడ్ వన్ బటన్. ఓకే, బటన్ సబ్మిట్. క్లియర్? just check now. We have everything. Yes, name, number, password, email. Okay, just enter something. This time. Okay, color कुछ भी, anything, video, checkbox, all these things. అండ్ ఇప్పుడు మీరు నెట్వర్క్ ట్యాబ్ చూడండి, నేను సబ్మిట్ పైన క్లిక్ చేస్తాను. అబ్జర్వ్ హియర్, సో రిఫ్రెష్ చేసినట్టు జస్ట్ సెకండ్. నేను ఇన్పుట్ లో టైప్ ఈమెయిల్ అని పెట్టడం వల్ల ఆబ్వియస్లీ అది అడుగుతుంది. gmail.com ఇప్పుడే పనిచేస్తుంది. డాట్ ఉండాలి, కామా ఉండకూడదు. ఏమైంది చూడండి, ఇక్కడ ఇమీడియట్ గా మనము వేరే ట్యాబ్ ఓపెన్ చేసి ఈ ఫైల్ ఈ పర్టికులర్ అడ్రస్ రీడైరెక్ట్ అయిపోయాం. ఆబ్వియస్లీ ఇది అడ్రస్ లేదు, అసలు యూఆర్ఎల్ ఎగ్జిస్టెన్స్ లో లేదు. అందుకనే మనకి ఇక్కడ యువర్ ఫైల్ నాట్ బి యాక్సెస్ ఆర్ సంథింగ్ వచ్చింది మనకి ఇక్కడ. సో ఈ యాక్షన్ అనే ఎండ్ పాయింట్ ఏదైతే ఉందో, ఇది మనము యూఆర్ఎల్ అడ్రస్ అంటే ఈ యొక్క ఫామ్ డేటాని మనము ఏ పర్టికులర్ యూఆర్ఎల్ కి పంపించాలి, ఏ పర్టికులర్ యూఆర్ఎల్ కి మనం సెండ్ చేయాలి. నార్మల్ గా మనం ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు మన ఫ్రంట్ ఎండ్ డెవలపర్, బ్యాక్ ఎండ్ డెవలపర్ ఏం చేస్తాడంటే వాడు ఒక యూఆర్ఎల్ ఇస్తాడు. ఆ యూఆర్ఎల్ నువ్వు ఈ యాక్షన్ యాడ్ చేసి ఈ పర్టికులర్ మెథడ్ ఏదైతే ఉందో గెట్ పోస్ట్ అని చెప్పి మెన్షన్ చేస్తే ఆటోమేటిక్ గా ఈ డేటా అనేది ఆ యూఆర్ఎల్ లోకి వెళ్ళిపోతుంది. సో నెక్స్ట్ అనేది బ్యాక్ ఎండ్ యొక్క జాబ్ ఎలా హ్యాండిల్ చేయాలి ఏంటి అనేది బ్యాక్ ఎండ్ చూసుకుంటాడు. ఇస్ ఇట్ క్లియర్ నా? ఇక్కడ నాకు క్లియరా? ఏం డౌట్స్ ఉన్నాయి? సబ్మిట్ బటన్ అంటే ఏంటి? అదర్వైజ్ ఫామ్ లో 3 అట్రిబ్యూట్స్, యాక్షన్, మెథడ్ అండ్
టార్గెట్. ఈ 3 క్లియర్ కదా? ఏ డౌట్ ఉన్నా అడగాలి ఎప్పుడైనా. క్లియర్ అండి. అజ్యూమ్ క్లియర్, రైట్? క్లియర్ అండి. సూపర్. Just a second, I just plug my charger. A second. Yes. Super. Okay. ఇది ఫామ్ ఏం మిస్ అయ్యాం మనం? ఎస్, వి హ్యావ్ దిస్ చెక్స్. ఇన్పుట్ లో మనం చెక్స్ పెట్టచ్చు. నేను ఇక్కడ ఇన్పుట్ ఎలిమెంట్ రిక్వైర్డ్ అని ఇచ్చాను అనుకోండి. సో నేను ఇన్పుట్ ఫిల్ చేయకుండా నేను సబ్మిట్ కొడితే నాకు సబ్మిట్ కొట్టలేను యాక్చువల్లీ. ఎర్రర్ రావాలి. ప్లీజ్ ఫిల్ ఇన్ దిస్ ఫీల్డ్. రిక్వైర్డ్ పెట్టడం వల్ల మనము ఆ ఫీల్డ్ ని ఎంటీగా పంపించలేము. సో ఆ ప్రాపర్టీ ఏంటంటే మ్యాండేటరీ చేస్తుంది ఆ ఫీల్డ్ ని 100% డేటాని ఎంటర్ చేయాలి. ఫైన్, దిస్ ఇస్ రిక్వైర్డ్ అట్రిబ్యూట్. నెక్స్ట్ మనకి ఏముంది? మ్యాక్స్. మ్యాక్స్ ఐఎస్ క్యారెక్టర్ 20 అని పెట్టాలనుకుంటా. సో ఇఫ్ ఐ ఎంటర్ మోర్ దెన్, ఐ జస్ట్ టైప్ 5 ఈజీ ఉంటుంది. సో మోర్ దెన్ 5 నేను ఎంటర్ చేసి సబ్మిట్ కొడితే నాకు రిఫ్రెష్ చేయాలి పేజ్. More than 5 again submit. మ్యాక్స్ ఇలానే ఇవ్వాలా, ఎలా ఇవ్వాలి చూస్తున్నాను. ఒక సెకండ్. ఐ థింక్ మిన్ లెంత్ మ్యాక్స్ లెంత్ అనుకుంటాను. లెంత్ అని ఇవ్వాలా, ఓన్లీ మ్యాక్స్ అని ఇవ్వాలా? నాకు చాలా రోజులు లేదు. మిన్ లెంత్ మ్యాక్స్ లెంత్ అనుకుంటాను. మిన్ లెంత్ మ్యాక్స్ లెంత్ కదా? మిన్ లెంత్ మ్యాక్స్ లెంత్ 6. ఇస్ దిస్ రైట్? నేను మినిమం 1 కొడతాను. This has to show. Yes. So ఇప్పుడు నేను 4 కొడతాను. This has to show. Please length this text to 3 characters or more. We're currently using 1 character. 4 characters. Submitted. Okay. Correct. 4 is fine. 1, 2, 3, 4. Minimum 4. Maximum 6 పెట్టాను కాబట్టి I'll enter more than 6 characters. Okay. Enter చేయడానికి రావట్లేదు. Okay. Even if I'm trying to enter also, I cannot able to enter. So minimum అనేది 4 characters. మినిమం లేకుండా సబ్మిట్ కొడితే ప్లీజ్ ఫిల్, నేను ఫిల్ చేస్తాను ఒక లెటర్ తోటి. అప్పుడు మనకి ఏమొస్తుంది? సబ్మిట్ కొడితే విల్ గెట్ ప్లీజ్ ఎంటర్ 3 characters. దిస్ ఈస్ ఫార్మ్ వ్యాలిడేషన్ యూజింగ్ HTML. ఫార్మ్ వ్యాలిడేషన్ అంటే ఫార్మ్ ఫిల్ చేసేటప్పుడు వ్యాలిడేట్ చేస్తున్నాం అన్ని కరెక్ట్ ఉందా లేదా, ఇన్పుట్ ఫీల్డ్ పంపిస్తున్నావా లేదా, కరెక్ట్ క్యారెక్టర్ లెంత్ లో పంపిస్తున్నావా లేదా, నీకు ఇంత లెంత్ లో కావాలి, మినిమం ఎంత కావాలి, మాక్సిమం ఎంత కావాలి, కరెక్ట్ గా చెప్తున్నావా లేదా అని చెప్పి ఎవ్రీథింగ్ అనేది మనం డీటెయిల్స్ సెండ్ చేస్తున్నాం. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మనం ఫామ్ లోపల బటన్ పెడితే మనము ఎంటర్ కొట్టాం. ఇప్పుడు ఇవన్నీ రిక్వైర్డ్ ఫీల్డ్ కాదు కాబట్టి నేను ఇది ఒక్కటే ఫిల్ చేసి ఎంటర్ కొట్టాను అనుకోండి, నా ఫామ్ అనేది సబ్మిట్ అయిపోతుంది. చూడండి, నేను ఎంటర్ క్లిక్ చేస్తున్నాను.
ఎందుకంటే ఇది ఒక ఫ్యూచర్ ఉంది. ఫామ్ ట్యాగ్ లోపల ఏదైతే బటన్ పెట్టామో మనము దాన్ని ఆన్ ఎంటర్ మనం ట్రిగర్ చేయొచ్చు. బటన్ మీద క్లిక్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే. సో ఇప్పుడు నేను ఇవేం ఫిల్ చేయాల్సిన అవసరం లేకుండా కూడా నేను సబ్మిట్ చేయగలుగుతున్నాను. ఎందుకంటే వీటన్నిటికీ నేను రిక్వైర్డ్ ట్యాగ్ ఆట్రిబ్యూట్ అని పెట్టలేదు. ఓకే. రిక్వైర్డ్ ఆట్రిబ్యూట్ ఏం ఫిల్ చేయకుండా కానీ ఎంటర్ కొట్టగానే ఎంటర్ వచ్చేస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఓన్లీ దిస్ వర్క్స్ ఇఫ్ ఈ బటన్ అనేది ఫామ్ లోపల ఉంటేనే పనిచేస్తుంది. నేను ఫామ్ బయట ఈ బటన్ పెట్టాను అనుకోండి, ఇది పనిచేయదు. ఫామ్ బయట ఈ బటన్ పెడితే అసలు ఏం పనిచేయదు. ఫామ్ బయట రాసినటువంటి బటన్, ఆ బటన్ మీద క్లిక్ చేసిన వర్క్ అవ్వచ్చు. చూడండి, ఏమవ్వదు, అసలు వ్యాలిడేషన్ రాదు. సో ఫామ్ ఇస్ ఎ ట్యాగ్ ఇన్ విచ్ యూ వ్రాప్ ఎవ్రీథింగ్. ఫామ్ ట్యాగ్ లోనే నువ్వు ఈ బటన్ కానీ ఎవ్రీథింగ్ అనేది నువ్వు వ్రాప్ చేసి పెట్టాలి. సో దట్ ఆ ఫామ్ ట్యాగ్ ఉన్న ఫంక్షనాలిటీస్ అన్ని నీకు అప్లై అవుతాయి. క్లియర్ రైట్ ఇక్కడ దాకా? Yes, అండి. Yes. So let's just do one simple assignment. Okay, మీకు ఏం డౌట్స్ లేవంటే విల్ కంప్లీట్ ది ఫామ్ సెషన్ హియర్. ఐ గెస్ ఇంకేం మిస్ అవ్వలేదు అనుకుంటారు. ఫామ్ ఇన్పుట్, రేడియో, చెక్ బాక్స్, జావా స్క్రిప్ట్ సంబంధించిన ఆన్ సబ్మిట్ కావచ్చు. చూద్దాం. యాక్షన్ చూసాం, ఎక్కడికి వెళ్ళాలి డేటా, మెథడ్ అనేది డేటా నువ్వు యాడ్ చేయాలనుకుంటున్నావా, తీసుకురావాలనుకుంటున్నావా, డిలీట్ చేయాలనుకుంటున్నావా, టైప్ మెన్షన్ చేస్తున్నావు. అండ్ టార్గెట్ అనేది నువ్వు వేరే పేజ్కి రీడైరెక్ట్ అవ్వాలా, అదే పేజ్లో ఉండాలా అని చెప్పి మెన్షన్ చేస్తావు. అంతే, ఇదే ఇంపార్టెంట్. బేసిక్లీ దిస్ ఇస్ ఇనఫ్. ఫార్మ్స్ మీద చాలా ఇంపార్టెంట్, ఇది చాలు. అండ్ వాల్యూ ప్రాపర్టీ ఒకటి మిస్ అయ్యాం మనం. వాల్యూ ప్రాపర్టీ మనం పెట్టడం వల్ల మనకి ఏమవుతుంది అంటే డిఫాల్ట్ వాల్యూ వచ్చేస్తుంది. ఇన్పుట్ టైప్ చేయాల్సిన అవసరం లేదు, డిఫాల్ట్గా అదే వచ్చేస్తుంది వాల్యూ. ఓకే, మనం మళ్ళీ ఏం టైప్ చేయలేము. వాల్యూ ప్రాపర్టీ ఒకసారి పెట్టిన తర్వాత మనం ఆ వాల్యూ ప్రాపర్టీని HTML నుంచి చేంజ్ చేయలేము. జావా స్క్రిప్ట్ వాడి చేంజ్ చేయొచ్చు. బట్ ఇప్పుడు మనం ఇప్పుడు టైప్ చేస్తున్నాడు, సౌండ్ వస్తున్నట్టయితే ఏం చేంజ్ చేయలేము మనం. ఆల్రెడీ ఒకసారి వాల్యూ ప్రాపర్టీ ఇచ్చేసామంటే ఇట్స్ ఫిక్స్డ్ అంతే. HTML ద్వారా అయితే జావా స్క్రిప్ట్ ద్వారా మనం చేంజ్ చేయొచ్చు. ఒకసారి ఫస్ట్ వాల్యూ ఇచ్చేసి తర్వాత నువ్వు టైప్ చేసే కొద్దీ నీ వాల్యూని నువ్వు మార్చచ్చు. రైట్. ఓకే, దెన్ చిన్న అసైన్మెంట్ ఇస్తాను. చాలాసార్లు సబ్మిట్ చేస్తాను. చిన్న అసైన్మెంట్ ఏంటంటే దిస్ థింగ్, ఇది మీ లేఅవుట్ ట్రై చేయండి. CSS అప్లై చేయడానికి యాజ్ చేసి, అండ్ దిస్ ఈజ్ యువర్ ఫామ్. ఇలా ఉండాలి. ఇలా ఉండేటట్టు చూసుకోండి. మార్జిన్ ప్యాడింగ్ తోటి చేసేయచ్చు. నో, నథింగ్ కాంప్లెక్స్ యాక్చువల్లీ. ఇవన్నీ ఇన్పుట్ ఫీల్డ్స్. ఓకే, లేబుల్ అనేది పైన ఉంటుంది ఇక్కడ చిన్నగా. ఓకే, నెక్స్ట్ we have this one more field. ఇక్కడ చెక్ బాక్స్ పెట్టండి. ఇక్కడ చెక్ బాక్స్ అండ్ ఇక్కడ నేమ్ ఇచ్చేయండి. అండ్ ఇక్కడ రేడియో బాక్స్ పెట్టండి ఇక్కడ, అండ్ నేమ్ ఇచ్చేయండి. ఓకే, ఆర్ లేబుల్, ఫైన్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. దెన్ ఇక్కడ సెలెక్ట్ పెట్టండి. క్లిక్ చేయగానే ఇట్లా ఓపెన్ అవ్వాలి. తర్వాత సబ్మిట్ బటన్ పెట్టి మిడిల్లో వచ్చేటట్టు చూసుకోండి. ఎలా రావాలని మీరు ట్రై చేయండి, కరెక్ట్గా ఈ విధంగా ఫామ్ ఉండేటట్టు. క్లియర్? ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఇలాగా? అసైన్మెంట్ క్లియర్? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? క్లియర్ అండి. చెక్ చేయండి. ఏమైనా డౌట్ ఉంటే నన్ను పిలవండి, ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. వెల్కమ్. ఓకే.
ఫామ్ ట్యాగ్ లో ఉండే ఎలిమెంట్స్ ని div లో వ్రాప్ చేయడం మర్చిపోకండి, ఎందుకంటే మనకి బ్లాక్ లెవెల్లో కావాలి కాబట్టి డిస్ప్లే div లో వ్రాప్ చేయండి, లేదంటే మనకి అన్ని సైడ్ బై సైడ్ వస్తాయి ఫామ్ లో ఉన్న అన్ని ఎలిమెంట్స్, ఇన్లైన్ ఎలిమెంట్స్.
ఇస్ ఇట్ డన్? చేస్తున్నారా? ఏమైనా డౌట్స్ ఉందా? ఎక్కడైనా ఇబ్బంది ఉండి స్టక్ అయితే నాకు చెప్పండి. ఐ విల్ హెల్ప్ యూ అవుట్. చేస్తున్నాం.
ఎస్, ఎనీ ప్రోగ్రెస్ ఎక్కడి దాకా వచ్చింది? సిఎస్ఎస్ లో ఏదైనా ప్రాబ్లం ఉంటే ఇట్స్ ఫైన్, మనం చూద్దాం, అది కోర్స్ అయ్యే లోపల అవుతుంది. అదర్ దెన్ దట్ అంతా అయిపోయి ఉండాలి. యా అయిపోయిందండి. హలో, సత్య స్క్రీన్ షేర్ చేయవా? ఒక్క నిమిషం. ఐ గెస్ రైట్స్ లేవనుకుంటా, ఒక్క నిమిషం ముందు చూడు ఒకసారి, ఇప్పుడు ఆప్షన్ కనిపిస్తుంది. ఓకే. ఓకే. ఎస్, ఐ కెన్ సీ యువర్ స్క్రీన్. ఒక సెకండ్, కోడ్ చూస్తాను. ఫామ్ క్లాస్ ఇచ్చా. ఓకే సత్య, బటన్ యాడ్ చేసాం ఫామ్ లో. యాడ్ చేశానండి బటన్. ఓకే, ఫామ్ కి మనకి 2 అట్రిబ్యూట్స్ ఉంటాయి, అవునా? సో వీ హ్యావ్ వన్ యాక్షన్ అండ్ వీ హ్యావ్ మెథడ్ అండ్ వీ హ్యావ్ టార్గెట్. అది కూడా ఇచ్చేసే ఫామ్ కి. బయట ఇన్వర్టెడ్ కామర్స్ బయట డబుల్ కోట్స్ బయట. మెథడ్ పోస్ట్ అంటే డేటాని మనం యాడ్ చేస్తున్నట్టు. నెక్స్ట్ వీ హ్యావ్ యాక్షన్, సమ్ ర్యాండమ్ ఇచ్చేసి పేరు ఏదో ఒకటి సరిపోతుంది. డాట్ హెడ్ పెట్టి పిహెచ్పి ఆర్ ఏదో ఒకటి ఇచ్చేసి. టార్గెట్ బ్లాంక్ ఇవ్వాలి కదా, టార్గెట్ బ్లాంక్. సో ట్యాబ్ లో ఓపెన్ అవుతుంది, లేకపోతే నువ్వు ఏ ట్యాబ్ లో అయితే పేజ్ రన్ అవుతుందో అదే ట్యాబ్ లో ఓపెన్ అవుతుంది మళ్ళీ. ఓకే. సేవ్ చేసేసి ఆటో సేవ్ పెట్టుకో, తర్వాత ఎనేబుల్ చేసుకో. ఆటో సేవ్ అనేది ఇంపార్టెంట్. ఓకే. సేవ్ దిస్ థింగ్. ఒకసారి నేమ్ మీద క్లిక్ చేయి, నేమ్ మీద క్లిక్ చేయి, నేమ్ లేబుల్ మీద క్లిక్ చేయి, నెంబర్ లేబుల్ మీద క్లిక్ చేయి. సి ఫోకస్ అవ్వట్లేదు, అది ఒకటి యాడ్ చేసేసారు. తెలుసు కదా ఏం చేయాలో ఫోకస్ అవ్వాలంటే. నువ్వు ఏం చేసావు అంటే రివర్స్ రాసావు. ఫర్ అనేది లేబుల్ కు ఉంటుంది, ఐడి అనేది ఇన్పుట్ కు ఉంటుంది. ఓకే చూడు, సింపుల్. లేబుల్ ఫర్ ఇన్పుట్, ఇన్పుట్ ఫర్ లేబుల్ కాదు. ఓకే ఓకే. లేబుల్ లేబుల్ ఫర్ ఇన్పుట్ ఇన్ సింపుల్ ఇంగ్లీష్. ఐడి. ఎస్, ఒకసారి ఇప్పుడు చూపి ఒకసారి, తర్వాత నువ్వు మీతో యాడ్ చేసుకోండి. ప్రస్తుతానికి ఇది ఒకసారి చూపి. క్లిక్ ఆన్ ద నేమ్. ఎస్ సూపర్. సబ్మిట్ మీద క్లిక్ చేయి. నెక్స్ట్ పేజ్కి వెళ్ళిపోతాం. ఓకే ఫైన్. సో నువ్వు ఇన్పుట్ వ్యాలిడేషన్ కూడా యాడ్ చేసేసి సత్య, మనకి అన్ని మినిమం రిక్వైర్డ్ ఫీల్డ్ అన్ని యాడ్ చేసేసి సిఎస్ఎస్ కుదిరితే చేసేసి, సరేనా? ఓకే. ఓకే. ఇన్పుట్ వ్యాలిడేషన్ యాడ్ చేసి సత్య, మర్చిపోకు. మాక్సిమం, మినిమం, రిక్వైర్డ్, ఈ 3 థింగ్స్ యాడ్ చేసేసి అన్నిటికీ, సరేనా? ఓకే రైట్. ఓకే దెన్ క్లోజ్. Rajiv, if you're done, screen share చేసేసి. Yeah, 1 minute. Okay, I think Satya, her screen sharing off. Okay. Okay. Yes. So Yes, okay. Username, password. Focus aitunda. Okay, focus important. Okay, done. Fine. ఓకే రాజీవ్, నాకు రేడియో ఇంకా చెక్ బాక్స్ పక్క పక్కన రావాలి. ఓకే.
యు గాట్ ఇట్ రైట్. రేడియో చెక్ బాక్స్ పక్క పక్కన వచ్చేటట్టు చూడు. చేంజ్ చేసిన తర్వాత ఓకే. ఇది నోట్ ప్యాడ్లో రాస్తున్నావు కోడ్. విఎస్ కోడ్ ఇన్స్టాల్ చేయలేదా? ఉంది ఆల్రెడీ విఎస్ కోడ్ ఉంది. ఓకే. రేపటి నుంచి నేను విఎస్ కోడ్ యూజ్ చేస్తాను. విఎస్ కోడ్ యూజ్ చేయండి. లేటెస్ట్ అందరూ వాడితే నీకు ఈజీ ఉంటుంది కాబట్టి. ఓకే. Yes, yes, yes. ఒకసారి బటన్ మీద క్లిక్ చేయి. ఇస్ ఎనీథింగ్ హ్యాపెనింగ్? ఓకే, ఫిల్ చేయి. ఓకే, పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్. కోడ్ ఒకసారి చూపించావా? ఓకే, ఫామ్, టార్గెట్, లేబుల్, లేబుల్, cool, cool, cool. Okay, fine. Try to write this in VS Code and styling action try చేయండి. ఓకే. షూర్. నెక్స్ట్ 2-3 డేస్ లో మీరు కంప్లీట్ 2 డేస్ ఎక్కువ లేదు, ఎక్కువ టాపిక్స్ ఏం లేవు HTML లో. మోస్ట్లీ మనకి HTML అండ్ CSS మిక్స్డ్ ఉంటాయి కాబట్టి నెక్స్ట్ 2 డేస్ లో రిమైనింగ్ ఏదైతే ట్యాగ్స్ ఉంటాయో, ఇమేజ్ ట్యాగ్, వీడియో ట్యాగ్, ఆడియో ట్యాగ్, ఐ ఫ్రేమ్ ట్యాగ్, ఇంకా కొన్ని నార్మల్ బేసిక్ ట్యాగ్స్ ఉంటాయి, అవి చెప్పేసి దెన్ విల్ కాన్సన్ట్రేట్ మోర్ ఆన్ సిఎస్ఎస్ అనేది చాలా ఇంపార్టెంట్. సిఎస్ఎస్ స్టైలింగ్ లేని ఏ వెబ్సైట్ అయినా, ఏ వెబ్ పేజ్ అయినా, ఈ ఫ్రంట్ ఎండ్ డెవలపర్ కి కావాల్సిందే స్టైలింగ్ కదా మెయిన్ చీజ్. సో విల్ కాన్సన్ట్రేట్ మోర్ ఆన్ దిస్ సిఎస్ఎస్ పార్ట్. 2 days లో విల్ ర్యాప్ అప్ దిస్ HTML అండ్ ఎవ్రీథింగ్. ఓకే, ఫైన్. ఇవాళ క్లాస్ లో డౌట్స్ లేవు. నోట్స్ నేను పంపిస్తాను. నిన్నటి ఇవాళ ప్రిపేర్ చేస్తున్నాను నేను నోట్స్. విల్ గెట్ ఇట్, డోంట్ హ్యావ్ టు వరీ. ఇంకా డౌట్స్ కోర్స్ కంటెంట్ కూడా ఒకసారి షేర్ చేయండి. షూర్ 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 నేను షేర్ చేస్తాను కోర్స్ కంటెంట్ కూడా 10 weeks ది. నెక్స్ట్ ఇంకా డౌట్స్ ఉన్నాయా? ఇట్స్ ఎవ్రీథింగ్ ఫైన్. జస్ట్ స్టాప్ రికార్డింగ్. ఫైన్. సెకండ్ రికార్డింగ్ ఇక్కడ ఉంది.